ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే చూపించబోతున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీకే తెలుస్తుంది వీడియో ఎలా ఉంటుందో చూసే కొద్దీ. ఇక్కడ నిడదవోళ్ళ దగ్గర బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి గట్టి కింద ఇలా వేసేసారు. అక్కడ నుంచి బండ్లకైతే ఈజీగానే ఉంది, బస్సులకైతే అక్కడే ఆపేస్తున్నారు. షార్ట్ కట్ కడుతున్నారు కదా, మరి మనకి ఇబ్బంది లేకుండా రైల్వే ట్రాక్ వరకు వెళ్లకుండా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఒక థాట్ అయితే చూపిస్తాను. అవేంటంటే, నా ముందర వీడియోలో నేను చాక్లెట్స్ తయారు చేశాను కదా కోకో పాట్స్ నుంచి, ఆ కోకో ట్రీస్ ఎలా ఉంటాయి మీకు చూపించబోతున్నాను. చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో. ఇవన్నీ కోకో ట్రీస్ అంటారు. చిన్నగానే ఉంటాయి, ఎక్కువ కాయలే కాస్తాయి. కొబ్బరి చెట్లు కిందే ఉంటాయండి. ఇక్కడ ఈ సైడ్ చాలామంది కోకో ట్రీస్ పెంచుతారు. ఇక్కడ బాగా పండుతుంది. చూడండి ఇవన్నీ కోకో ట్రీసే. ఒకసారి లోపలికి వెళ్ళాము. కాయలన్నీ పచ్చిగానే ఉన్నాయి. నాకు తెలిసి హార్వెస్టింగ్ అయిపోయి ఉండొచ్చు. ఎల్లో కలర్ కాయ అసలు ఎక్కడా కనిపించలేదు నాకు. చూడండి పెద్ద పెద్దగా అవుతాయి అన్నమాట. ఎంత పెద్దగా బాగా డార్క్ ఎల్లో కలర్లోకి వచ్చేసాక అప్పుడు హార్వెస్ట్ చేస్తారనుకుంటా. ఎందుకంటే ముగ్గునియే కదా కోసేది, ఇంకా తయారవలేదు కాయలు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఇంకా ఏమైనా ముగ్గుని ఉన్నాయో లేదో. ఈ తోట రైతులైతే లేరు. తాతయ్య గారు ఒకళ్ళు కనిపించారు, పొలాలు ఏరుకుంటున్నారు. వీడియోస్ తీసుకుంటాం, మరి రైతుల్ని లేరు అడుగుదామంటే పర్వాలేదు వెళ్ళి తీసుకోండి అన్నారు. మరి కాస్తే ఒప్పుకుంటారో లేదా అన్నారు. అసలు చూద్దామని వెళ్ళాము లోపల ఉంటాయో లేదా అని. కానీ లోపలైతే నాకు ముగ్గును ఏమీ కనిపించలేదు. అన్నీ పచ్చిగానే ఉన్నాయి. చూడండి చెట్టుకి ఎన్ని కాస్తున్నాయో. ఇంకా పెద్ద పెద్దవి అవుతాయన్నమాట. ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. అంటే 2 monthsకి, ఎవ్రీ 2 monthsకి ముగ్గుతాయంట. లోపల చూడండి మొత్తం కోకో ట్రీసే. కాకపోతే అక్కడ తుక్కు కింద ఉంది చూసారా, అందులో పాములు కూడా ఉండొచ్చు. కానీ చాలా భయం లోపలికి వెళ్ళడానికి. ఎవరు లేరు. అదిగోండి ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది నల్లగా అయిపోయింది కదా, మరి పాడైపోయిందో మరి ఎలా ఉందో అయితే నాకు తెలీదు. ఇక్కడ పౌల్ట్రీకి అయితే వచ్చాము. ఇది మాకు తెలిసిన వాళ్ళదే. మా అన్నయ్య ఇదే ఈ మధ్యనే తీసుకున్నాడు అన్నయ్య పౌల్ట్రీని. చాలా ఇంట్రెస్టెడ్ అనమాట ఇలాంటి వాటిల్లో. ఎప్పటి నుంచో అంటున్నాడు తీసుకుంటానని, ఇంకా తీసేసుకున్నాడు. ఆ వెనకాలే తోటలు ఉన్నాయి. ఇక్కడికే వచ్చాము. అసలు దారిలో ఎక్కడ ముగ్గురు కనిపించట్లేదు. ఏంటి కాయలని పచ్చిగానే ఉన్నాయని ఆ తోటలోకి కూడా వెళ్ళాము. ఇక్కడ ఉంటాయేమో, పెద్దగానే ఉంది కదా తోట అని. కానీ ఇంకెందుకు చెప్పే ఉంచాం కదా. రైతులతో కూడా మాట్లాడాడంట అన్నయ్య. అది చూడండి బాగా ఆడుకుంటుంది కోడిపిల్లలతో. సరే ఇంకా ఈ పౌల్ట్రీ వెనకాలే తోట ఉంది. ఆ వెనకాల తోటలోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఈ పౌల్ట్రీని చూసుకునే వాళ్ళని చూపిస్తాను చూడండి. వీళ్ళే అన్నయ్య వీళ్ళని పాడేరు నుంచి అయితే తీసుకొచ్చాడంట. ఇంకా మరి అన్నీ ఇక్కడే చూసుకోవాలి కదా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే పాడేరు అంటే అరకు దగ్గర అండి. అక్కడ నుంచి వీళ్ళు వచ్చారు. ఇక్కడ ఫుడ్, బెడ్ అన్ని ఫెసిలిటీస్ అన్నయ్య ఇంకా చూసుకుంటున్నాడు. మరి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఫామ్ చూసుకుంటున్నారంటే మరి కష్టమే కదా. ఫ్యామిలీతో అయితే వచ్చేసారు. చూడండి వెనకాల తోటలోకి అయితే వచ్చేసాం. వాళ్ళే కోస్తామన్నారు. కాకపోతే మేము వీడియో తీసుకోవడానికి కోసం మీకు చూపించాలని, వాళ్ళైతే కోసేసి తీసుకొచ్చేస్తారు కదా. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో ఏంటో చూపిద్దాం, మీకు చెప్దామని మేము కూడా వెళ్ళాం లోపలికి. చూడండి కాయ చూపిస్తాను మీకు. ముగ్గుపోయింది కదా అని చూస్తే ఎలా ఉందో. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. మరి అవి ఏం తింటాయో నాకైతే అర్థం కాలేదు. పురుగులు తింటాయో కోకో పాట్స్ని, లేకపోతే మంకీసే తింటాయో. కొద్దిగా చిల్లులు పడిపోయి ఉన్నాయి, కొన్ని బ్లాక్ కలర్లో కూడా వచ్చేసాయి. ముగ్గింది కొద్దిగా, చూసారా ఎలా ఉందో. ఇంకా దానికన్నా బాగా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి ముగ్గినవి. ఎందుకంటే హార్వెస్టింగ్ అయిపోయింది. ఎవ్రీ 2 monthsకి అయిపోతుంది. నేను మొన్న చూపించాను కదా చాక్లెట్స్ చేసి, అప్పుడే కోసేసారంట చాలా వరకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు పూత పూసింది కదా, ఇంకా కాయలు కాస్తున్నాయి కదా బాగా పెద్దగా. ఇంకా అవ్వాలి, ఎల్లో కలర్ రావాలి. ఇంకా 2 months ఇలా టైం పడుతుందంట. ఎవ్రీ 2 monthsకి ఇలా చేస్తారనమాట, కోసేసుకుంటారు రైతులు. చూడండి ఆ పాట్స్ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. అవే తీసుకుంటున్నాం ఇంకా. కానీ ఇవి కూడా ఉంటాయి ఉండవు అనుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే దారిలో ఎక్కడ చూసినా మాకు ముగ్గునివే కనిపించలేదు. ఇక్కడ ఈ మాత్రం అన్నీ ఉన్నాయి. చెట్టుకి చూడండి అన్నీ పచ్చికాయలే, ఎక్కడ చూసినా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా మొగ్గలేదు. మరి ఇంకా తయారవడానికి టైం ఉంది కదా. మనం కోసేటప్పుడు అప్పుడైతే అయిపోయిందంట ఇంకా కాపు. మళ్ళీ కాసాయి అనమాట. చూడండి మీకు చూపిస్తున్నాను. అక్కడక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయా? కొన్ని అయితే కిందే పడిపోయి ఉన్నాయి. మాకు పైన దొరికిన వాటికన్నా కింద దొరికినవే ఎక్కువ. మరి అలా పడిపోతాయేమో ముగ్గుపోయిన తర్వాత.
ఇంకా లోపలికైతే వెళ్ళొచ్చు. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, భయం వేసింది మంకీస్ని చూసేసరికి. ఇక్కడ పాములు కూడా ఉంటాయి అనుకుంటా, కాకపోతే వీళ్ళు తుక్కంతా తుడిచి పోగొట్టేశారు కాబట్టి మాకు నడవడానికి ఈజీగా ఉంది. ఇందాక మీకు చూపించాను కదా ఫస్ట్లో తోట, అది అంత నీట్గా అయితే లేదు కాబట్టి భయం వేసింది వెళ్ళడానికి. ఇంకా వెంటనే వచ్చేసాం, లేవు కదా ఇంకా కాయలు కూడా. ఇంకా లోపలికి నేనే వెళ్తున్నాను. ఇంకా మా వారు మా చిన్న పాపని ఎత్తుకున్నారు, వీడియో తీసేది కూడా ఆయనే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా ఉందంటే మనకి క్లోజ్ వదిలిపెట్టేసి మీరు కాయలను ఎత్తుక్కుండా అంటారు చూసారా, అలా అనిపించింది నాకు. మనకి చెట్లు కోసి కన్నా చూడండి ఎన్ని పడ్డాయో. నెక్స్ట్ ఇంకొక పింక్ కలర్లో ఉన్నాయి చూసారా, మరి వీటిని ఏమంటారో తెలీదు. ముగ్గురం అయితే తెలుసు కానీ మరి ఆ పింక్ కలర్లో కొన్ని అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో కింద పడిపోయి. చాలా ఈజీగా దొరికేస్తున్నాయి అనమాట ఇక్కడ. కానీ నిజంగా ఇక్కడ లేకపోతే అంత దూరం నుంచి వచ్చి కూడా మేము వేస్ట్ అనిపించింది. దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం సాటిస్ఫై అయ్యాం. కానీ పిల్లల్ని అయితే లోపలికి తీసుకురావద్దు, ఎవరైనా తీసుకొస్తే కనుక. చూడండి తెల్ల చీమలు అయితే ఉన్నాయి. బాబోయ్, అసలు ఇవి కుట్టే అంటే మామూలుగా ఉండదు. ఒక్కసారి నాకు చదువుకునేటప్పుడు కుట్టింది, చాలా ఒక రోజంతా మండుతూనే ఉంది. ఆ చీమలే ఉన్నాయి ఇప్పుడు కూడా. మాకు కింద దొరుకుతున్నాయి, అయినా కూడా కొన్ని దొరుకుతున్నాయి. ఎన్ని వస్తాయి చూద్దాం లాస్ట్కి. మా అజయతలు కూడా హెల్ప్ చేస్తుంది నాకు. ఇవి కరెంటు చీమలు అయితే కాదు, హనీ కలర్లో ఉంటాయి చీమలు. సరిగ్గా చూసుకోకుండా ఎలా పడతారా కోసుకుంటే చీమలు కుట్టేస్తాయి. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు ఏవో ఉన్నాయి. కుట్టే అంటే అలర్జీస్ రావచ్చు స్కిన్కి. అదిగోండి అక్కడ ఒకటి ఉంది. మనకు మనమే కోస్తూ ఉంటే ఎంజాయ్గానే ఉంటుంది. కాకపోతే మరి ఎవరు లేరు కాబట్టి భయం వేస్తుంది. ఇంకా లోపలికి ఉందంట తోట, మేము జస్ట్ పైన మాత్రమే చూసాము. మరి ఎవరైనా తోడుగా ఉంటే వెళ్ళొచ్చు, ఎప్పుడు వెళ్ళదు కాబట్టి భయం వేసింది. చూసారు కదా, కొన్ని అయితే దొరుకుతున్నాయి. పోలీలే ఇవాళ దొరుకుతున్నాయి. తోటలో అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. మీకు ఒక కాయ చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా నా చేతిలో ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్దగా అయిన తర్వాత కోసుకోవడం మంచిది. చూసారా ఎంత పెద్దగా ఉందో కాయ. ఇలాంటి కాయలు అయితే బాగా పండిది, లోపల కూడా గింజలు బాగా పెద్దగా పెరుగుతాయి కాబట్టి మనకి కోకో పౌడర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇలాంటి కాయలు అయితే పచ్చిగా ఉన్నాయి. ఇలా కోయడానికి 1 అవర్ అయితే పట్టింది మాకు. అబ్బా అసలు మామూలుగా లేదు, బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా తిరిగింది చేసింది ఏమి లేకపోయినా అంత నీరసం ఎందుకు వచ్చేసింది తెలీదు. బొరగుంజలు చూసారా ఎంత బాగుంటాయి. బొరగుంజలు తిన్న వాళ్ళు ఎంతమందో కామెంట్ అయితే చేయండి. తేగలు బొరగుంజలు అయితే నేలలో నుంచి తీస్తారు, చాలా బాగుంటాయి. ఇప్పుడు వరకు మాకు ఫైనల్గా ఎన్ని కోసామనేది నేను ఒక షార్ట్లో అయితే పెడతాను. మాకు అయిపోయింది. మళ్ళీ పౌల్ట్రీలోకి అయితే వెళ్ళాము, చిన్న కోడి పిల్లల దగ్గరికి. ఆద్యకి చాలా నచ్చినాయి. మళ్ళీ వెళ్దామంటే వెళ్ళాము, అక్కడే కదా బాగున్నాయండి. ఇంకా చిన్న కోడి పిల్లలు ఉన్నాయి, దాని మీద పెద్ద సైజు, ఇంకా దాని మీద పెద్ద సైజు, అలా కేటగరైజ్ చేశారు సైజుని బట్టి. వీటికి ఏం పెడతారు అంటే జొన్నలు పెడతాము అన్నారు. ఇంకా జొన్నలు ఏడా ఇంకేం పెట్టరా అంటే అంతే, ఇంకా అవే పెడతాం అన్నారు వాళ్ళు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. అసలు ఈ కోడి పిల్లలతో ఆ తోటలోకి వెళ్ళి ఇలాంటివి ఉండాలి. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి మంచిదే, పెద్దవాళ్ళకి కూడా మంచిదేనండి. ఇక్కడే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొన్ని అయితే కోసి ఇచ్చారు. మేము ఉంచామన్నమాట, ఎన్ని ఉంటే అన్నీ ఇవ్వండి చాలు అని. ఎందుకంటే కాపు అంతా అయిపోయింది కాబట్టి కొన్ని మాత్రమే తెచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొస్తామన్నారు. చూసారా బుజ్జి కొడుపిల్లలు, అసలు ఎంతసేపు ఆడుకున్న టైం తెలీదు. కానీ చాలా టైం అయితే అయిపోయింది. మేము ఈ పౌల్ట్రీని వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికే చాలా టైం అయితే పట్టింది. అంటే డైరెక్షన్స్ తెలియలేదు, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్పారు. 2 పిల్లలతో ఇలా తిరగడం అంటే అసలు అంత ఈజీ అయితే కాదు. ఆ తోటలో పనిచేసే ఆవిడైతే వచ్చింది, ఇంకా లోపలికి ఉంటుందండి తోట అంటున్నారు. అయ్య బాబు, ఇక్కడికి వెళ్ళి కోసుకోవడానికే నాకు చాలా భయం వేసేసింది. ఇంకా లోపలికంటే నా వల్ల అవదు అసలు. వీటిని కాయల కింద అమ్మరు, గింజలు తీసేసి ఎండబెట్టేసిన తర్వాత అమ్ముతారు. కేజీ 1200 అంట. కానీ చాలా ప్రైస్ అయినా సరే మాకు అన్నయ్య రైతుతో మాట్లాడారు కాబట్టి సరిపోయింది. అన్నయ్య మిలిటరీలో చేస్తాడండి, అయినా సరే ఇలా పౌల్ట్రీ కూడా చేస్తున్నాడు. చాలా ఇష్టం అంట అన్నయ్యకి. వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.